చెప్పేది మీకేరా, వినిపించట్లేదా? అమ్మా చూసావా, చేతులు కూడా పట్టుకున్నారు. చూచండానప్పా. పట్టుకోమ్మంటే వదిలేస్తారేంటి బాబు? అయినా చెమ్మచెక్కలాటలా పట్టుకుంటే విడిపోక ఏమవుతాయి? ఇద్దరూ కాస్త దగ్గరగా జరిగి చేతులు గట్టిగా పట్టుకోండమ్మా. ఈశ్వరి, అబ్బాయికి కొంచెం దగ్గరగా జరుగు. ఇలా పట్టుకోవడం మునగడం కష్టంగా ఉంది పూజారి గారు. వేరే దారేదన్నా ఉంటే చెప్పండి. ఓడు నా కొడుకురా. అయ్యోరు, అబ్బాయి అంత ఇబ్బంది పడతా ఉంటే ఎందుకంత బలవంతం చేర్చండారు? స్నానాలు చేసుళ్లే, ఇంకో హోమం జరిపించండి. అయ్యో, అన్నీ తెలిసిన వాళ్ళు మీరే అలా అంటారేంటమ్మా? భార్యాభర్తలు కలిసి దైవ సన్నిధిలో స్నానం చేస్తే ఎలా చెయ్యాలి? ఇద్దరే ఒకటే అన్నట్టుగా తనువులు మనస్సులు ఒకటయ్యి భక్తి శ్రద్ధలతో పూజిస్తేనే ఏ దేవుడైనా కరుణించేది. అయినా ఎందుకురా కష్టం? నీ భార్యను పట్టుకుని స్నానం చేయమంటున్నారు, అంతే కదా? ఏంటి, ఏదో ముళ్ల కంపని పట్టుకోమన్నట్టు అలా మొహం పెట్టారు? ఇది గుడి, మిమ్మల్నేం కొరుకు తినేను గాని పూజారి గారు చెప్పినట్టు చేయండి. పూజారి గారు, వాడిలా చెప్తే వినడు గాని ఇద్దరూ కలిసి మునకలు వేసేలాగా మీరే ఏదో ఒకటి చేయండి. ఒక్కటే దారుందండి, నేను కోనేట్లో దిగడం. ఇప్పుడు స్వామివారిని తలుచుకుని 3 మునకలు వేయండి. మా శివబాబు, ఈ అమ్మాయి అంటే అంటే మా చిన్నాకి భార్య అన్నమాట. అంటే మా త్రిపురమ్మ కోడలు. అందుకే చూడగానే మళ్ళీ మళ్ళీ మా త్రిపురమ్మ ప్రతిరూపంలో అనిపించింది. నీ వంశాన్ని కాపాడుకోవడానికి నీ అంశనే మళ్ళీ నీ కోడలి రూపంలో పంపించావా తల్లి? చెప్పేస్తాను, నీ కోడలతో నిజం మొత్తం చెప్పేస్తాను. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే ఒక్క కథలో దొరుకుతాయి.
త్రిపురాంబ పేదల పాలిట పెన్నిది, దుర్మార్గుల పాలిట సింహ స్వప్నం. ప్రేమ ఆప్యాయతలు మూర్తి భవించిన ప్రతిరూపం మా అందరి దేవత త్రిపురాంబ. త్రిపురాంబ గారు వస్తున్నారు. త్రిపురాంబ గారికి, త్రిపురాంబ గారికి, త్రిపురాంబ గారికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ గారికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ గారికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. నమస్కారం పూజారి గారు. రండమ్మా, మీకోసమే ఊరి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. త్రిపురాంబ తల్లికి, 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 త్రిపురాంబ ఈ త్రిపురంబ దగ్గర ఏముండదబ్బా, కనిపించే చాలు జేజేలు కొడతానే ఉంటారు. త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. నా వల్ల కాస్త ఆలస్యమైనందుకు అందరూ క్షమించాలి. కానీ గుడిమాన్యం పంచడంలో మాత్రం ఆలస్యం చేయను. త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. మీరందరూ నా మీద, నా కుటుంబం మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఏమిచ్చినా తక్కువే. ఇంతవరకు మీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టేవారు. ఇక నుంచి ఆ అవసరం ఊళ్ళో ఏ ఒక్కరికి రాకూడదు. అందుకే 1000 ఎకరాల మాగాణిని గుడి పేరున రాసి దాని మీదొచ్చే ఆదాయాన్ని ప్రతి ఇంటికి సమానంగా చేరేలా నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇక నుంచి కష్టం అనేది ఊరి పొలిమేర దాటి లోపలికి రావడానికి వీల్లేదు. త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. వేలకు వేల ఎకరాలు అప్పనంగా ఇస్తా ఉంటే ఎవరైనా జేజేలు కొడతారు. ఇందులో గొప్పే ఉండాది. అమ్మా, ఒక విన్నపం. చెప్పండి పూజారి గారు. అమ్మా, ఈ 7 ఉత్సవాలకి పాత విగ్రహాలు మార్చి కొత్త విగ్రహాలు చేయిస్తున్నారు కదమ్మా. తప్పకుండా చేయిద్దాం పూజారి గారు. మన ఊరింత పచ్చగా ఉండి ఆయురారోగ్యాలతో కళకళ్ళాడుతుంది అంటే స్వామివారి కదా కారణం. విగ్రహాలు చేయిద్దాం, ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. కాని ఎప్పట్లా ఇత్తడివి కాదు, బంగారానివి. అది నా సొంత సొమ్ము లేదు, నా చేతులతో నేనే ఇవ్వాలని కారు ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎందుకు శ్రీవారు? ఎందుకంటే
ఊరందరికీ ఆ రాముడు దేవుడైతే నువ్వు మా ఇంటికి దేవతవి. నువ్వు చేసే మంచి చూసి గిట్టని వాళ్ళుంటారు, నీ గొప్పతనం చూసి వార్వలేని వాళ్ళు ఉంటారు. ఎవరి వల్ల ఏ కీడు జరగకుండా, ఏ చెడు దృష్టి నీ మీద పడకుండా దిష్టి తీస్తున్నాడు. అవునుదినే, నువ్వు క్షేమంగా ఉంటేనే కదా ఈ కుటుంబంతో పాటు ఈ ఊరు కూడా క్షేమంగా ఉంటుంది. అన్నదమ్ములందరూ ఒక్కటైపోయారన్నమాట. వదినా, మేమెప్పుడూ నీ బంటులమే. అన్నయ్య చేసిందే కరెక్ట్. అనయ్య, వదిన కాదని అంటుంది గాని నువ్వు దిష్టి తీ అనయ్య. లోపలికెళ్దామా? నా కొడుకెక్కడండి? సందడే లేదు. నీ ప్రాణానికి ప్రాణమైన మనిషి ఉత్సవాలు చూడ్డానికొస్తే తనతో ఆడుకుంటున్నాడు. పిలవమంటావా? ఎవరొచ్చారో అర్థమైంది. నేనే వెళ్ళి చూస్తానులేండి. పెద్ద మరిది గారు. చెప్పండి వదినా. మంగళాంబ. తెలిసింది వదినా. మంచి పని చేశారు. తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలి. అప్పుడే కదా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు. పది బస్తాల ఒడ్లు తీసినానని అందరి ముందర కొరడా దెబ్బలు కొట్టి అవమానించావా? ఇప్పటిదాకా ఏం చేసినా ఆస్తి కోసమే చేసినాన్మే. ఇది మొదలు. నిన్ను అంతం చేయడానికి జెచ్చా. దెబ్బకి దెబ్బ, సావు దెబ్బ తినిపించామే. ఎంత గట్టిగా కొట్టారో అమ్మగారు. పాపం ఎలా ఓర్చుకున్నారో ఏంటో. అయినా త్రిపురమ్మగారు తప్పు చేస్తే ఒప్పుకోరని తెలుసు కదా అమ్మగారు. తెలిసి ఎందుకు తప్పు చేశారు? ఇక నుంచైనా మంచిగా ఉండండి అమ్మగారు. నువ్వు కూడా నాకు నీతులు చెప్పేదాని వైపు ఉంటావా? పోయి నుంచి. నేను తప్పు చేసినానా? ఏం తప్పు చేసుండాను? వేలకి వేల బస్తాల ఒడ్లు అప్పనంగా ప్రజలకి పంచుతా ఉంటే నా కోసం 10 బస్తాలు పక్కకు తీసినా ఆ మాత్రం హక్కు లేదా? అంత మాత్రాన తప్పైపోయినాదా? నన్ను ఈ ఊరి జనం ముందు అవమానించి కొరడా దెబ్బలు కొట్టించినావు కదా. ఈ మంగళాంబ అంటే ఏందో నీకు అర్థమయ్యేటట్లా చేస్తాను. చేచ్చా. అనసూయ,
ఎలా ఉన్నావు అక్క? బావున్నాను గాని పొద్దున్న ఫోన్ చేసి రమ్మంటే ఇక్కడ చాలా పనులున్నాయక్క, 2 రోజుల తర్వాత గానీ రాలేనన్నావు. రాననే అనుకున్నానక్క, కానీ ఇదిగో వీడు గుర్తొచ్చాడు. ఇప్పటికే వీడిని చూడక వారం రోజులైందా? ఇంకో 2 రోజులు చూడకుండా ఉండడం అంటే నా వల్ల కాదనిపించింది. పైగా వీడు పుట్టినరోజు, చూడకుండా ఉండగలనా? మంగళాంబ, నిజం చెప్తాండా అప్పా. ఇదే మాట త్రిపురక్క చెప్తే మీరు అవుననే అంటారు కదా. నీ మాటకి ఇంట్లో ఎదురు చెప్పేటోళ్ళు లేరు గాని గుడి కూడా బంగారంతో కట్టిస్తానని మాట అక్క. ఏంది ఆ పుణ్యంతో అదే గుడి మెట్ల మీద పిల్లలతో కలిసి ముష్టెత్తుకుని బతికేయొచ్చు మనం. మంగళాంబ, ఏమప్పా ఈ మాటకి కూడా చెంప పగల కొడతావా ఏమి? ఇప్పటికే 100 ఎకరాలు జనాలకి రాసిండారు, ఇంకొన్ని గుడికి రాస్త్రి. ఇంట్లో సొత్తు కూడా ఇట్టా విగ్రహాలకని ఉత్సవాలకని తగలేస్తే ఇంకా మిగిలేదేంది? బొచ్చే గదు. మిగిలితే మిగులుతుంది. ఇక్కడికొచ్చే ముందు ఆ బొచ్చి కూడా నీ చేతిలో లేదన్న సంగతి మర్చిపోవద్దు మంగళాంబ. ఇంకోసారి మా వదిన నిర్ణయాన్ని ప్రశ్నించే సాహసం చేయకు. తప్పులేదు భూపతి, ఎవరి అనుమానాలు భయాలు వాళ్లకుంటాయి కదా. అలా అని మీ భవిష్యత్ ఏమైపోతుందోనని ఇక్కడ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. త్రిపుర, నువ్విక్కడెవరికీ సంజాషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకేదనిపిస్తే అది చేయి. అనసూయ, మంచిది. తింటూ మాట్లాడద్దని మీకెన్నిసార్లు చెప్పాను. ఎవరో తలుచుకుంటున్నారు లేక. అక్క ఇక్కడే ఉండగా బావగారు ఇంకెవరు తలుచుకుంటారు? అందరూ త్వరగా భోంచేసి నిద్రపోండి. తెల్లారితే ఇంట్లో హోమం, ఆ తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్టాపనుంటుంది. నాకు అవమానాలు, మీకు సంతోషాలు, ఉత్సవాలా? జరగనివ్వనమే. ఏ ఉత్సవమైతే ఘనంగా జరగాలని కళ్ళు గంట ఉండారో ఆ ఉత్సవమే పీడకలగా మారేట్టు చేచ్చా. ఈరోజు శివని కొడుకు అన్నట్టు రేపు విశ్వనాథం బావగారిని నీ మొగుడు అంటావా ఏంది? ఎట్నో అనసూయకి పెండ్లి కాలేదు కదా, బిడ్డని కొడుకు అన్నట్టే తండ్రిని మొగుడు అనుకుంటాండదేమో అనుకున్నాను. అనసూయ, 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 అక్క, ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదక్కా. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. దాని మాటలు పట్టించుకోవద్దని అప్పుడే చెప్పాను. అందర్నీ బాధ పెడుతూ మాట్లాడటం తనకు అలవాటు. అసలు భూపతి మొహం చూసి భరించటం కానీ, లేదంటే ఇంట్లోనే ఉండనిచ్చేదాన్ని కాదు. అర్థమైందా? ఇదిగో నీకోసమే ఈ చీర, రేపు ఉత్సవాల్లో కట్టుకోవాలి. బాగుందక్కా. నీకోసమే ప్రత్యేకంగా నేయించి మనూరి కళ్యాణం కట్ట అమ్మవారి దగ్గర పూజ చేయించాను. ఎందుకో తెలుసా? నీకు తొందరగా పెళ్లి జరగాలి అని. మీ బావగారు కూడా చెప్పారుగా, తెలిసిన వాళ్లలో సంబంధాలు చూద్దామని. ఆయన మాటిచ్చారంటే తప్పకుండా చేస్తారు. ఉత్సవాలు పూర్తయ్యేలోగా బంగారం లాంటి అబ్బాయిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతారు చూడు. అవును, అడగడం మర్చిపోయాను. నీ మనసులో అయితే ఎవరూ లేరు కదా?
రేపు మళ్ళీ ఏదైనా సంబంధం చూశాక అప్పుడు లేదక్కా నా మనసులో వేరే ఎవరైనా ఉన్నారంటే మాట పోతుంది. అదేం లేదక్కా, నా మనసులో ఎవరుంటారు? ఇక్కడ నీకు శివకి తప్ప ఇంకెవరికి చోటుంటుంది? అలా అని ఇందక్కట్లాగా శివం చూస్తూ బతికేస్తానంటే మాత్రం ఒప్పుకోను. లేదక్కా, చేసుకుంటాను. సరే, నేనెవర్ని చూసి పెళ్లి చేసుకోమనంటే వాళ్ళనే చేసుకుంటానని నాకు మాటివ్వు. ఏమైంది? నాకు అమ్మ, నాన్న, అక్క అన్నీ నువ్వే అక్కా. అయ్యయ్యో, బిడ్డని పాము కాటేసినదే. అయ్యయ్యో, ఎలా ఇప్పుడు? అయ్యో, ఎవరన్నా రండి. శివా, శివా, ఇదే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారుకమేవ బంధాన్ మృక్షేయమామృతాత్ స్వాహ స్వాహ. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. అయ్యో అయ్యో, శివ శివ లేప్పా. శివ శివ శివ. ఓం సూర్యాయ నమః స్వాహ. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహ. ఓం చంద్రాయ ఇదం. అయ్యో, శివని పాము కరిసినాది. శివని పాముని కరిసినాది. అయ్యో, శివని పాము కరిసినాది. శివని పాము కరిసినాది. శివని పాము కరిసినాది. అయ్యో, శివని పాము కరిసినాది. శివ లేపా. శివ, ఏమైంది? బాబుని పాము కాటేసినట్టుండదక్కా. శివ, 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 నాన్న శివ, బాబు శివ, ఏమండి? శివ, బాబు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అంత సమయం లేదయ్యా. మనం ఊరు వాగు దాటేసరికే ప్రాణాలకే ముప్పు రావచ్చు. విషం ఒళ్లంతా పాకకముందే బయటికి తీయండి. ఈలోగా ఎవరైనా వెళ్లి డాక్టర్ని తీసుకురండి. బాబు నేల మీద పుడకబెట్టు. శివ, శివ, నాన్న శివ, 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 ఏమండి? నాన్న శివ, కళ్ళు తెరవరా. బాబు, బాబు, శివ, నాన్న శివ,
కళ్ళు తెరవడం లేదేంటండి? శివ శివ నన్న శివ. పసిపిల్లాడు కదమ్మా, విషం మొత్తం పీల్చేసినా ప్రభావం వల్ల ఆపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆ భగవంతుడే కాపాడాలి. లేదు, నా బిడ్డకేం కాకూడదు, నా బిడ్డకేం కాకూడదు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ వందనాంశ్యోక్షేయమామృత స్వాహ స్వాహ. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం రుద్రాయ నమః స్వాహ. ఓం రుద్రాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహ. ఓం చంద్రాయ ఇదం నమః. సదా ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్యనాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జ్యోషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. హరి ఓం నమస్కారాన్ సమర్పయామి. నీ కొడుకు ప్రాణాలు తీసి నా కొడుకుని వారసుణ్ణి చేద్దామని చూసినానమ్మా. అదృష్టం బాగుండబట్టి బతికిపోయినాడు. కానీ నేను నీ దురదృష్టాన్నిమా, నీ అదృష్టం పోయేదాకా ఎంటాడుతానే ఉంటా. నువ్వు నిలబెట్టబోయే ఈ ధ్వజస్తంభమే నీ ప్రాణాలు తీయబోతా ఉండాది. నీ సావు చక్కగా ఉండాలని బాగా మొక్కుకో. తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. గుళ్ళో దేవుడి కాడ సచ్చే అదృష్టం ఎంతమందికొచ్చాది చెప్పుమా. ఆ అదృష్టం నేనిచ్చాండ, సచ్చిపో. ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ధ్వజస్తంభ ప్రతిష్టాపనకి సమయం ఆసనమైంది. నెమ్మదిగా లేపండి బాబు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
త్రిపుర నీకేం కాలేదు కదా? శివ తప్పించుకుండావు మే. వదినా నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. మిగతా వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు కదా? ఎవరికేం కాలేదు త్రిపుర, నీకే పెద్ద గండం తప్పింది. ఇందాక శివుని పాము కరిసింది, ఇప్పుడు మీ మీద ధ్వజస్తంభం పడబోయింది. ఎందుకు ఇలా జరుగుతోంది? అవునుదిరా, ఒకేసారి మీ ఇద్దరికి ప్రాణాపాయం కలగడం ఏంటి?